స్టేజ్ మీదకి సింపుల్గా నడిచి వస్తాను సార్ అన్నారు. కుదరదన్నారు. చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు. సరే సార్, సింపుల్గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఈవెంట్కి వస్తాను. కుదరదన్నారు. చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు. అదేంటండి గుండీలు లేవు, ఒక 2-3 బటన్స్ అని నాకంటే అన్నాను. కుదరదన్నారు. స్టైల్ ఇంతేనమ్మా అంటారు. ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మన్లా. నెక్స్ట్ అదేనేమో. ఇదంతా మీకోసమే. మీరందరూ ఓపిక మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అప్డేట్ అప్డేట్ అని అడిగారుగా, ఎలా ఉంది అప్డేట్? మన డైలాగే చెప్పాలి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా. నాన్నగారంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పే ప్రతి మాట వినేవాడిని, ఒక్క మాట తప్ప. ఆయన ఎప్పుడు నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. నువ్వు గెటప్లో చాలా బాగుంటావురా, ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవారు. ఆ మాట ఎందుకో నేను ఎప్పుడు వినలేదు. ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. I'll make everyone proud. Most importantly, I'll make my director the most proud. వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం the whole of India will be proud of us. ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ఫస్ట్ రివీల్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట. నేనెప్పుడు మిమ్మల్ని పొగుడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పలా. ఎందుకంటే మీరు నాకు చూపించే అభిమానం నేనెప్పుడు అది మాటలతో చెప్పలేను. ఎప్పుడు అంటూ ఉంటానుగా, ఆ మాటే చెప్పాలి. చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప నాకు ఇంకేం తెలియదు. మేము మా టీం పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ చాలా కష్టపడి ఈ ఈవెంట్ని మీకోసం ఆర్గనైజ్ చేసాం. మీరింటికి జాగ్రత్తగా వెళ్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దయచేసి మీరింటికి సేఫ్గా వెళ్ళండి ప్లీజ్. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
డౌన్